ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మనం ఒక అటువంటి విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది కేవలం మీ జీవిత దిశను మార్చడమే కాకుండా మీ ఆత్మను కూడా స్పర్శిస్తుంది. స్నేహితులారా, రాబోయే 24 గంటల లోపల ఒక అటువంటి ఖగోళ ఘటన జరగబోతుంది. దీని భవిష్యవాణి వేల సంవత్సరాల క్రితమే చేయబడింది. మరి ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఎప్పుడైతే ఈ ఘటన మీ జీవితంలోకి ఒక కొత్త వెలుగును, ఒక కొత్త దిశను మరియు ఒక కొత్త ప్రారంభాన్ని ఇవ్వబోతుందో. ఇది కేవలం ఒక మార్పు మాత్రమే కాదు, ఇది పునర్జన్మ, ఒక కొత్త ప్రారంభం, ఒక కొత్త మొదలు. మరి ఒకవేళ మీరు నా మాటలు గంభీరంగా వింటే, వాటిని ఆత్మలో నిలుపుకుంటే మరియు వాటిపై అమలు చేస్తే నమ్మండి, రాబోయే 24 గంటల లోపల మీరు ఇప్పుడు ఉన్న ఆ వ్యక్తిలా ఉండరు. చూడండి, ఎప్పుడైతే బ్రహ్మాండ యొక్క శక్తులు జాగృతమవుతాయో అప్పుడు మనిషి యొక్క అదృష్టాన్ని మార్చకుండా ఎవరు ఆపలేరు. బ్రహ్మదేవుడి రాతలో ఏదైతే రాసి ఉందో అది తప్పదు, కానీ ఇది కూడా సత్యమే. ఎప్పుడైతే మనిషి తన ప్రయత్నం, తన సంయమనం మరియు తన విశ్వాసంతో ముందుకు సాగుతాడో అప్పుడు అతడు అదృష్టాన్ని కూడా తన ప్రకారం తిప్పుకోగలడు. మరియు ఇదే ఆ క్షణం. ఎప్పుడు మీరు మీ జీవితంలోని అతిపెద్ద పరీక్షల్లో విజయం సాధించాలో. మరి స్నేహితులారా, వీడియోని మొదలు పెట్టే ముందు ఎవరైతే బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు, శని భగవానులు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై బ్రహ్మదేవ, జై విష్ణుదేవ, జై శనిదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటలు, కేవలం 24 గంటలు ఈ సమయం మీరు కొన్ని అటువంటి కార్యాలు చేయాల్సి ఉంటుంది. వాటి వల్ల మీ జాతకం యొక్క దశ పూర్తిగా పరివర్తనం చెందుతుంది. ఇది ఏ సామాన్యమైన ఉపాయం కాదు, ఇది అదే ఉపాయం ఏదైతే స్వయంగా భగవాన్ శ్రీహరి విష్ణువు సముద్ర మదనం సమయంలో దేవతలకు చెప్పారో. ఎప్పుడైతే అమృతం మరియు విషం రెండు ఒకేసారి వచ్చాయో, మరియు ఈ రోజు మీ జీవితంలో కూడా అదే సమయం వచ్చేసింది. ఎప్పుడైతే అమృతం మరియు విషం ఒకేసారి కనిపిస్తాయో ఇది మీపై ఆధారపడి ఉంటుంది. మీరు ఏ పాత్రను ఎంచుకుంటున్నారో మీ జాతకంలో. ఒకవేళ ఈ సమయంలో రాహు మరియు కేతుల కురుప్రభావం నడుస్తుంటే అర్థం చేసుకోండి, అడ్డంకులు, ఆటంకాలు, సంబంధాల్లో చీలికలు, ధన నష్టం మరియు మానసిక అశాంతి వంటి సంక్షోభాలు తలెత్తుతాయి. మరి ఒకవేళ శని, ఏలినాటి శని లేదా దయాస్థితిలో మీరు చిక్కుకొని ఉంటే అర్థం చేసుకోండి, ఈ సమయం మీ ధైర్యం మరియు తపస్సు యొక్క పరీక్ష తీసుకోబోతుంది. కానీ భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఎప్పటి వరకు అయితే స్వయంగా భగవంతుడి నామం మీతో ఉంటుందో అప్పటి వరకు ఏ గ్రహం, ఏ అడ్డంకి, ఏ శత్రువు, ఏ విఘ్నం మీ దరి చేరలేదు. ఇప్పుడు మాట్లాడితే ఆ అద్భుతమైన ఉపాయం గురించి. దేన్నైతే మీరు ఈ రోజు నుండి ఆరంభిస్తే రాబోయే 24 గంటల లోపలే బ్రహ్మాండ యొక్క శక్తి అనగా ఎనర్జీలు మీ సమయానికి వచ్చేస్తాయి. ఈ ఉపాయం భగవాన్ శ్రీహరి విష్ణువుకు సంబంధించింది మరియు దీన్ని మత్స్య ఉపాయం అని కూడా అంటారు. ఈ ఉపాయం చాలా సరళమైనది, కానీ ఎంత ప్రభావవంతమైనదంటే ఒకవేళ మీరు స్వచ్ఛమైన మనసుతో దీన్ని చేస్తే మీ జీవితంలోని అన్ని అడ్డంకులు అంతమైపోతాయి. మీరు ఏం చేయాలి జాగ్రత్తగా వినండి. అన్నిటికంటే ముందు ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయాన్నే ఏదైనా జలవనరు దగ్గరికి వెళ్ళండి. అది నది కావచ్చు, చెరువు కావచ్చు, లేదా ఇంట్లో ఉంచిన నీటి పాత్ర ఎందుకు కాకూడదు. అక్కడ ఒక చిటికెడు నల్ల నువ్వులు, కొంచెం కలాకండ మరియు కొన్ని తులసి ఆకులు వేయండి. మరియు భగవాన్ శ్రీహరి విష్ణువును ధ్యానిస్తూ ఇలా చెప్పండి: ఓ నారాయణ, నా జాతకంలోని సమస్త అడ్డంకులను ఈ నీటిలో ప్రవహింపజేయి. ఇప్పుడు స్నేహితులారా, తర్వాతి కార్యం ఏమిటంటే రాబోయే 24 గంటల వరకు మీరు సంకల్పం తీసుకోవాలి. ఏ పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదు, కోపం చేయకూడదు మరియు ఎవరిని అపశబ్దాలు అనకూడదు. ఒకవేళ మీరు ఈ సంయమనం పాటిస్తే అర్థం చేసుకోండి, మీరు బ్రహ్మదేవుడి లేఖని మీ పక్షాన్ని తిప్పుకున్నారు. 24 గంటల లోపల జరిగే మార్పులను మీరు స్వయంగా అనుభవిస్తారు. అన్నిటికంటే ముందు మీ మనసులో ఒక లోతైన ప్రశాంతత ఏర్పడుతుంది. మీ నిద్ర బాగుంటుంది మరియు ఏ వ్యక్తుల వల్ల అయితే మీరు ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్నారో వారు అకస్మాత్తుగా దూరం అవుతారు. ఇవి సంకేతాలు. మీ జాతకంలో రాహు కేతుల స్థితి ఇప్పుడు మారుతుందని మరియు ఎప్పుడైతే రాహు మరియు కేతుల నడక మీ పక్షాన మారుతుందో మీకు ప్రతి ఆ వస్తువు దొరకడం మొదలవుతుంది. దేనికోసమైతే మీరు ఏళ్ల తరబడి వెతుకుతున్నారు. స్నేహితులారా, మీ ప్రేమ జీవితం కూడా ఇప్పుడు ఒక కొత్త దిశను తీసుకోబోతుంది. ఎవరి సంబంధాలైతే తెగిపోయాయో లేదా ఎవరి ప్రేమలో చీలికలు వచ్చాయో వారి జీవితంలో మళ్లీ మాధుర్యం వస్తుంది. ఒకవేళ మీరు ఇటీవల ఎవరినైనా వ్యక్తిని కోల్పోయి ఉంటే ఆ వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి తిరిగి రావచ్చు, లేదా ఏదైనా కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. వారు మీ జీవితాన్ని ప్రేమ
మరియు విశ్వాసంతో నింపుతారు. కానీ దీనికోసం మీరు మీ లోపల ఉన్న శక్తిని జాగృతం చేయాలి. మీరు మీ చిత్తని మనసును శుద్ధంగా మరియు స్పష్టంగా ఉంచుకోవాలి. ఆరోగ్య దృష్టిలోకి వస్తే ఈ సమయం చాలా ముఖ్యమైనది. మీ జాతకంలో ఒకవేళ చంద్రుడి స్థితి బలహీనంగా ఉంటే మానసిక ఒత్తిడి పెరగవచ్చు. కానీ ఒకవేళ మీరు ధ్యానం, ప్రాణాయామం మరియు నియమిత పూజ చేస్తే ఏ ఒత్తిడి అంతమైపోతుంది మరియు మానసిక శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఎవరైతే దీర్ఘకాలంగా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఉపశమనం లభించడం మొదలవుతుంది మరియు మందులు పనిచేయడం మొదలవుతాయి. మరి ఇప్పుడు కెరీర్ గురించి మాట్లాడితే ఒకవేళ మీరు గత కొంతకాలం నుండి ఏదైనా కార్యం మొదలుపెట్టి ఉంటే మరియు అందులో అడ్డంకులు వస్తుంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు అడ్డంకికి అంతం కాబోతుంది. విశేషంగా వ్యాపారంతో ముడిపడి ఉన్న వారు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువత మరియు ఆ వ్యక్తులు ఎవరైతే విదేశీ ప్రయాణం యొక్క యోచనలో ఉన్నవారో వారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా సిద్ధమవుతుంది. రాబోయే 24 గంటల లోపల మీకు ఏదైనా అటువంటి ఫోన్ కాల్, సందేశం లేదా దస్తావేజు అనగా డాక్యుమెంట్ దొరకవచ్చు. అది మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేయగలదు. ప్రేమైన స్నేహితులారా, ధర్మక్షేత్రంలో కూడా ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త జాగృతి కలగబోతుంది. మీరు అకస్మాత్తుగా ఎవరైనా సాధువు, సంతు, గురువు లేదా విద్వాంసుడి సత్కారంలోకి రావచ్చు. వారు మీ ఆత్మకు ఒక కొత్త దిశనిస్తారు. మీకు జీవితం యొక్క రహస్యం అర్థమవుతుంది. దేని గురించి అయితే మీరు ఎప్పుడు ఆలోచించలేదో ఇది ఆ సమయం ఎప్పుడు మీ లోపల ఉన్న ఆధ్యాత్మిక శక్తి జాగృతమవుతుందో మరియు మీరు మిమ్మల్ని ఈశ్వరుడికి మరింత దగ్గరగా పొందుతారు. మీ ఇంట్లో కుటుంబ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల కుటుంబంలో కలహాలు నడుస్తుంటే, తల్లిదండ్రులు లేదా అన్నదమ్ములతో సంబంధాలు పాడైపోయి ఉంటే అవి స్వయంగా సర్దుకోవడం మొదలవుతాయి. ఇంట్లో నవ్వుతూ తుళ్ళుతూ ఉండే వాతావరణం ఏర్పడుతుంది. మరి మీరు అందరూ కలిసి భోజనం చేస్తూ నవ్వుతూ ప్రసన్నంగా కనిపిస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో సంతాన సుఖంలో వృద్ధి కలుగుతుంది మరియు ఏ దంపతులు అయితే దీర్ఘకాలంగా సంతానం కోసం కోరుకుంటున్నారో వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుకుందాం పెళ్లి వివాహం గురించి. ఎవరి పెళ్లిలో అయితే ఆలస్యం జరుగుతుందో, సంబంధం ఖాయం కావడం లేదో లేదా పదే పదే అడ్డంకులు వస్తున్నాయో వారి కోసం ఇప్పుడు గ్రహాల నడక పూర్తిగా అనుకూలకంగా మారుతుంది. రాబోయే 24 గంటల లోపల ఏదైనా శుభవార్త అందే అవకాశం ఉంది మరియు ఒకవేళ మీరు నేను చెప్పిన ఉపాయం చేస్తే ఈ శుభవార్త ఇంకా త్వరగా రావచ్చు. మరియు అదే విధంగా ఆ వ్యక్తులు ఎవరైతే పెళ్లైన వారో కానీ వారి సంబంధాల్లో ఒత్తిడి ఉందో వారు ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. మాట్లాడుకోవడం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది మరియు కుటుంబంలో సుఖశాంతి వాతావరణం ఉత్పన్నమవుతుంది. ఇదంతా ఎందువల్ల సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు శనిదేవుడి దృష్టి మీ పై నుండి తొలగి మీ పక్షాన చేరింది. ఇప్పుడు గమనించండి, భగవాన్ కుబేరుడు కృప పొందడానికి కేవలం బంగారం, వెండి ధరించడం సరిపోదు మరియు ప్రతి శుక్రవారం, శనివారం గుడికి వెళ్లి ప్రసాదం సమర్పించడం కూడా సరిపోదు. కుబేర మహారాజు వారిపై కృప చూపిస్తారు. ఎవరి ఉద్దేశం పవిత్రంగా ఉంటుందో, ఎవరి కర్మ సాత్వికంగా ఉంటుందో మరియు ఎవరైతే తమ ధనాన్ని కేవలం తమ స్వార్థం కోసం కాకుండా ధర్మం, సేవ మరియు దానం కోసం కూడా ఉపయోగిస్తారు. ఒకవేళ మీరు కూడా వ్యక్తుల్లో ఒకరైతే ఎవరైతే మనసులో ఎవరికైనా సహాయం చేయాలనే భావన కలిగి ఉంటారో అయితే తెలుసుకోండి, మీ ఇంటి గోడలపై ఇప్పుడు ధనం యొక్క స్వరూపం ఉద్భవించబోతుంది. రాబోయే 24 గంటల్లో ఒకవేళ మీరు ఎవరినైనా పేద, అవసరార్థి లేదా ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం లేదా నీరు దానం చేస్తే అది ఒక లోటా నీరు అయినా సరే అయితే అదే క్షణంలో అదృష్టంలో ధనవశం యొక్క మొదటి బీజం వేయబడుతుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, ఈ ధనవశం ఎలా మరియు ఎక్కడి నుంచి జరుగుతుంది అని. అయితే వినండి, ఈ ధనం మీకు నగదు రూపంలో ఏదైనా గుప్త రహస్య మూలం నుండి లభించవచ్చు. ఇది మీ ఏదైనా పాత పెట్టుబడి యొక్క రిటర్న్ కావచ్చు, ఎవరైనా తిరిగి ఇచ్చిన పాత అప్పు కావచ్చు లేదా అకస్మాత్తుగా ఎవరైనా అటువంటి వ్యక్తి నుండి ఆర్థిక సహాయ రూపంలో దొరకవచ్చు. ఎవరి గురించి అయితే మీరు ఎప్పుడూ ఆలోచించలేదో కానీ ఇది అప్పుడే సాధ్యమవుతుంది ఎప్పుడైతే మీరు నేను చెప్పిన ఉపాయం చేసి ఉంటారో మరియు మీ మనసును పూర్తిగా స్వాధికంగా ఉంచి ఉంటారో. ఇప్పుడు మనం లక్ష్మీమాత గురించి మాట్లాడితే ఆ శక్తి ఎవరైతే మొత్తం సంసారం యొక్క సంపద, ఐశ్వర్యం మరియు సమృద్ధికి అధిష్టాత్రి దేవతై లక్ష్మీమాత ఎవరిపై ప్రసన్నమవుతుందో అప్పుడు ఆ ఇంటి కేవలం బీరువా మాత్రమే నిండదు, పైగా ఇంట్లో రోగం, రాగం, వైరము మరియు వాకు యొక్క దోషాలు కూడా అంతమైపోతాయి. లక్ష్మీమాత స్వయంగా ఆ ఇంటిని రక్షిస్తుంది మరియు అక్కడ పగలు రాత్రి అద్భుతాలు జరుగుతాయి. కానీ గుర్తుంచుకోండి, లక్ష్మీమాత ఎప్పుడు ఆ ఇంట్లోకి రాదు ఎక్కడైతే కలహాలు, బద్ధకం మరియు అపవిత్రం ఉంటాయో. ఒకవేళ మీ ఇంట్లో రోజు గొడవలు జరుగుతుంటే, ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తుంటే, పూజా పాఠంలో మనసు లగ్నం కాకపోతే, ఇల్లు మురిగిగా ఉంటే మరియు నకారాత్మక
శక్తి అనగా నెగటివ్ ఎనర్జీ వ్యాపించి ఉంటే అప్పుడు ఎన్నిసార్లు లక్ష్మీమాతకి హారతి ఇచ్చినా ఆమె రాదు. అందుకే రాబోయే 24 గంటల వరకు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇంట్లో చీపురు పడడం అత్యంత ఆవశ్యకం. చీపురు పట్టేటప్పుడు వాయువ దిశ అనగా ఉత్తర పడమర నుండి మొదలుపెట్టి ఆగ్నేయ దిశ అనగా దక్షిణ తూర్పు వైపు శుభ్రం చేయాలి మరియు ఇంటి తలుపుల వద్ద గంగాజలం చిలకరించండి. అలా చేస్తూ ఒకవేళ మీరు శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తే తెలుసుకోండి, మాత స్వయంగా తన రథంపై కూర్చొని మీ ఇంటికి రావడానికి సిద్ధమవుతారు. మరియు ఒకసారి ఆమె మీ ఇంటికి వచ్చేస్తే ఇక ఏ ధన లోటు ఉండదు. స్నేహితులారా, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఆ తప్పుల గురించి. ఏవైతే ఒకవేళ మీరు ఈ రాబోయే 24 గంటల్లో పొరపాటును కూడా చేస్తే మొత్తం ఫలం నిష్ఫలం కావచ్చు. మొట్టమొదట తప్పు ఎవరినైనా అవమానించడం. ఈ సమయం చాలా సున్నితమైనది. ఒకవేళ మీరు ఎవరినైనా అశబ్ద మాటలు అంటే, విశేషంగా ఎవరినైనా వృద్ధులు లేదా మహిళలు మనసు నొప్పిస్తే మీ గ్రహాలన్నీ ఉల్టా దిశలో అనగా వ్యతిరేకంగా తిరగవచ్చు. అందుకే ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకంగా వ్యవహరించండి. రెండవది, అబద్ధం చెప్పడం. ఈ కాలఖడ్గం సత్య సాధనది. ఒకవేళ మీరు అబద్ధం చెప్పితే రాహు ప్రభావం ఇంకా బలపడుతుంది మరియు అది మీ ప్రయత్నాలను నిష్ఫలం చేస్తుంది. మూడవ తప్పు, అపవిత్ర భోజనం మరియు మద్యం లేదా మాంసం సేవనం. ఈ రాబోయే 24 గంటల వరకు వీలైనంత వరకు సాత్విక భోజనం తీసుకోండి. ఎక్కువగా నీరు త్రాగండి మరియు వీలైతే వ్రతం లేదా ఉపవాసం ఉండండి. చంద్రుడి స్థితి మారుతుంది మరియు ఒకవేళ మీరు శరీరాన్ని సంయమనంలో ఉంచితే మీ మానసిక స్థితి చాలా బలంగా మారుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మీ ఇంట్లో జరిగే ఒక విశేష మార్పు గురించి. మీలో కొంతమంది గమనించి ఉంటారు, ఈ మధ్య కాలంలో మీ ఇంట్లో ఏదో వింతగా జరుగుతుందని. అనగా కారణం లేకుండా దీపాలు ఆరిపోవడం, అకస్మాత్తుగా ఏదైనా విరిగిన వస్తువు పడిపోవడం లేదా రాత్రి నిద్రలో భయంకరమైన కల రావడం. ఇవన్నీ సంకేతాలు ఏమిటంటే మీ ఇంటి ఎనర్జీ ఇప్పుడు మారుతుందని మరియు ఈ మార్పును సకారాత్మక అనగా పాజిటివ్ దిశలో తిప్పడానికి మీరు ఒక చిన్న ఉపాయం చేయాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు మరియు సున్నంతో ఒక స్వస్తిక్ గుర్తును వేయండి మరియు దాని మధ్యలో ఒక వక్కను ఉంచండి. ఇలా చేయడం వల్ల దేవీ దేవతల ఎనర్జీ ఆ ద్వారం నుండి ప్రవేశిస్తుంది మరియు నకారాత్మక శక్తులు బయటే ఉండిపోతాయి. ఇప్పుడు ఒక విశేషమైన విషయం ఎవరికైతే అనిపిస్తుందో జీవితంలో ప్రేమ సంబంధం లేదా వివాహ క్షేత్రంలో అంతా ఉల్టా పుల్టాగా అనగా అస్తవ్యస్తంగా జరుగుతుందని వారు అగ్నితత్వానికి సమతుల్యం చేయాలి. అగ్నితత్వాన్ని జాగృతం చేయడానికి ప్రతి ఉదయం దీపం వెలిగించి మీ 2 చేతులను ఆ వేడితో కాచుకొని మీ ముఖంపై తిప్పుకోండి. దీని వల్ల మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీ తేజస్సులో ఒక కొత్త ఆకర్షణ వస్తుంది. అది ఇతరులను స్వయంచాలకంగా మీ వైపు లాగుతుంది. ప్రేమైన స్నేహితులారా, ఇప్పుడు మనం ఆ విషయం వైపుకు వద్దాం. ఏదైతే తరచుగా విస్మరించబడుతుందో ఇంటి లోపల శబ్దాలు. ఒకవేళ ఈ రాబోయే 24 గంటల లోపల మీకు అకస్మాత్తుగా ఏదైనా మూల నుండి గుసగుస వంటి ధ్వని వినిపించినా లేదా మీకు అనిపించిన ఏదైనా అదృశ్య శక్తి మీ చుట్టుపక్కల ఉందని అయితే భయపడకండి. ఇది సంకేతం మీ పూర్వీకులు లేదా ఏదైనా దివ్య ఆత్మ మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తుందని. అటువంటి సమయంలో వెంటనే ఒక దీపం వెలిగించి తూర్పు దిశ వైపు ముఖం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపం చేయండి. మీ ఆత్మకు శాంతి కూడా లభిస్తుంది మరియు బ్రహ్మాండం యొక్క సంకేతాలు కూడా స్పష్టమవుతాయి. మీకు తెలియజేస్తున్నాము, బ్రహ్మాండం యొక్క శక్తులు ఎప్పుడైతే జాగృతం అవుతాయో అవి కేవలం ఆ వ్యక్తులకు సహాయం చేస్తాయి ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో శ్రద్ధ కలిగి ఉంటారో మరియు నిరంతరం ఆ దిశలో ప్రయత్నం చేస్తారు. మీ కొద్దిపాటి శ్రమ, కొద్దిపాటి సాధన మరియు కొన్ని సరళమైన ఉపాయాలు ఇవే మీ కోసం స్వర్ణ ద్వారాలు తెరుస్తాయి. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, ఎలాగైతే మీరు నేను చెప్పిన ఉపాయాలు మరియు సైమానాలను పాటిస్తూ వెళ్తున్నారు అలాగలాగే మీ జాతకంలో కొన్ని గుప్త రహస్య యోగాలు జాగృతమవుతాయి. విశేషంగా గజకేసరి యోగం, చంద్రమంగళ యోగం మరియు లక్ష్మీనారాయణ యోగం యొక్క ప్రభావం ఎవరి జాతకంలో అయితే ప్రసన్నమవుతుందో అనగా మొదలవుతున్నాయో వారు రాబోయే 24 గంటల లోపల అకస్మాత్తుగా ఏదైనా ఉన్నత పదవిలో నియుక్తులు కావచ్చు, పెద్ద ధనరాశిని పొందవచ్చు లేదా దీర్ఘకాలంగా ఆగిపోయిన కార్యాలు పూర్తి కావచ్చు. ఇవి అవే యోగాలు ఏవైతే రాజ మహారాజుల జాతకంలో కనిపిస్తాయో మరియు ఎప్పుడైతే ఇవి మీ జాతకంలో సక్రియం అవుతాయో అప్పుడు అర్థం చేసుకోండి, అదృష్టం స్వయంగా మీ పాదాల చెంత తలవంచుతుంది. ఇప్పుడు తెలుసుకుందాం ఆ సంకేతం గురించి. ఏది బ్రహ్మాండం పదే పదే మీ ముందుకు ఉంచుతోంది కానీ మీరు దాన్ని గుర్తించలేకపోతున్నారు. మీరు గమనించారా, ఈ రోజుల్లో అకస్మాత్తుగా ఏదైనా జంతువు లేదా జీవి అనగా నల్ల పిల్లి, గుడ్లగూబ, గబ్బిలం లేదా పసుపు రంగు సీతాకోక చిలుక మీ ఇంటి చుట్టుపక్కల కనిపించిందా? ఒకవేళ అవును అయితే ఇది అదృష్టం కాదు, పైగా సంకేతం ఏమిటంటే మీ జీవితం ఆధ్యాత్మిక ఎనర్జీతో చుట్టుముట్టబడి ఉంది మరి ఈశ్వరుడు మీకు ఏదో విశేషమైనది చెప్పాలని అనుకుంటున్నారు. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయడం అంటే మీ భవిష్యత్తు మార్గాన్ని అస్పష్టం చేసుకోవడం. వచ్చేసారి ఎప్పుడైనా అటువంటి
ఇటువంటి సంకేతం దొరికితే వెంటనే ఒక తెల్లని వస్త్రం ధరించి ఓం ఐం హ్రీం క్లీం చాముండై విచ్చే అనే మంత్రాన్ని 27 సార్లు జపం చేయండి మరియు ఈశ్వరుణ్ణి ధ్యానించండి. మీకు మీ లోపల ఉండే ఒక సమాధానం తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు ఒక చాలా సున్నితమైన విషయం, ఇది కేవలం గంభీరమైన శ్రోతల కోసమే మేము ప్రకటిస్తున్నాము. ఈ రాబోయే 24 గంటల్లో ఒకవేళ మీరు ఎవరైనా పాత మిత్రుడు, సంబంధికులు లేదా కోల్పోయిన ప్రేమికుడితో అకస్మాత్తుగా సంపర్కంలోకి వస్తే గుర్తుంచుకోండి, ఈ సంపర్కం కేవలం ఒక సంభాషణ మాత్రమే కాదు, పైగా బ్రహ్మాండం తరపున పంపబడిన ఒక పరీక్ష. మిమ్మల్ని పరీక్షించడానికి మీరు పాత గాయాల నుండి ఏమి నేర్చుకున్నారని, ఒకవేళ మీరు పాత గాయాలను మర్చిపోయి క్షమాభావం చూపిస్తే అర్థం చేసుకోండి, మీ కర్మల త్రాసు తేలికయ్యింది మరియు పై శక్తులు మీ పక్షాక వచ్చాయి. కానీ ఒకవేళ మీరు అదే అహంకారం, ద్వేషం లేదా పగ తీర్చుకునే భావంతో ప్రతిస్పందిస్తే వచ్చే కొన్ని నెలల వరకు బ్రహ్మాండం మీకు మళ్ళీ అదే పరీక్ష ఇస్తూనే ఉంటుంది, మీరు దాని నుండి బయటపడే వరకు. ఇప్పుడు మనం తెలుసుకుందాం సంతాన సుఖం గురించి. ఏ స్త్రీల గర్భధారణ సమస్యలు వస్తున్నాయో లేదా ఏ పురుషుల సంతాన సంబంధిత చింతలు నడుస్తున్నాయో వారి కోసం ఈ రాబోయే 24 గంటలు ఒక విశేష వరదానాన్ని తీసుకొచ్చాయి. లక్ష్మీమాతతో పాటు సరస్వతి మాత మరియు కాత్యాయని యొక్క విశేష దృష్టి ఆ దంపతులపై పడుతుంది, ఎవరైతే ప్రేమ, ఏకత్వం మరియు సైమానంతో జీవితం గడుపుతున్నారు. ఒకవేళ మీరు సంతాన సుఖం కోరుకుంటే రాబోయే 24 గంటల్లో ఒకసారి రావి చెట్టు కింద దీపం వెలిగించి కాత్యాయని ధ్యానించండి మరియు కనీసం 11 సార్లు ఓం కాత్యాయని మహామాయే మహాయోగి ధ్యానేశ్వరి మంత్రాన్ని జపం చేయండి. మీ సంకల్పం ఎంత పవిత్రంగా ఉంటే అంత త్వరగా ఫలితం లభిస్తుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు శత్రు బాధ గురించి మాట్లాడితే కొంతమంది అనుభవిస్తూ ఉండవచ్చు. ఎవరైనా తమకు దిష్టి పెడుతున్నారని, మాటి మాటికి గొడవలు జరుగుతున్నాయని, పనులు అవుతూ పాడైపోతున్నాయని మరియు జనాలు మీ వెనక మీ ఇమేజ్ ని పాడు చేస్తున్నారు. అటువంటప్పుడు హనుమాన్ చాలీసాను ప్రతిరోజు 3 సార్లు పఠించడం, అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని మీ పై నుండి 7 సార్లు దిగదుడిచి ఏదైనా 4 రోడ్ల కుండలి వద్ద పడేయండి. ఈ ఉపాయం మిమ్మల్ని రక్షా కవచంలా చేస్తుంది మరియు ఏ తాంత్రిక శక్తి, దిష్టి దోషం లేదా అసూయపడే వ్యక్తి మీ కోసం ఏమీ చేయలేరు. మరి స్నేహితులారా, ఆ స్థలం గురించి, ఎక్కడ మీ అదృష్టం యొక్క ద్వారం తెచ్చుకోబోతుందో, కొంతమందికి ఈ రోజుల్లో అకస్మాత్తుగా ఏదైనా గుడి, ప్రాచీన చెరువు, గృహ లేదా ఏదైనా జలధార ఉన్న చోటికి వెళ్లాలనే భావన వస్తుంది. ఒకవేళ మీ మనసులో ఈ కోరిక ఉత్పన్నమవుతుంటే తెలుసుకోండి, ఇది ఆదిత్యం కాదు, ఇది స్వయంగా ఈశ్వరుడి పిలుపు మరియు వారు మిమ్మల్ని పిలుస్తున్నారు. తద్వారా మీరు మీ జాతకం యొక్క కోడ్ని తెరవగలరని. ఎలాగైతే మీరు ఆ స్థలాన్ని సూచిస్తున్నారో లేదా అక్కడ పూజ అర్చన చేస్తారో అలాగైతే మీ ఎనర్జీ సక్రియమవుతుంది మరియు జీవితంలో శుభత్వం యొక్క ప్రవాహం ఆరంభమవుతుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు గృహ దోషాల గురించి మాట్లాడితే, ఒకవేళ మీ ఇంట్లో పదే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య క్షీణత లేదా నకారాత్మక ఉంటే అర్థం చేసుకోండి, వాస్తు దోషం లేదా గృహపీడ నడుస్తుంది. ఈ దోషాన్ని అంతం చేయడానికి రాబోయే 24 గంటల్లో ఏదో ఒక రోజు ఇంటి ప్రధాన మూలల్లో గోమూత్రం లేదా గంగా జలం చిలకరించండి మరియు తులసి దగ్గర ఒక దీపం వెలిగించి భగవాన్ విష్ణు సమక్షంలో ఓం నమో నారాయణ అని 108 సార్లు జపించండి. ఇది కేవలం దోషాన్ని నశింపజేయడమే కాకుండా దేవతలను మీ ఇంటి వైపు ఆకర్షిస్తుంది. మరియు ఇప్పుడు ఒకవేళ మనం మాట్లాడితే మీ వ్యక్తిత్వ యొక్క మెరుపు మరియు సామాజిక ప్రభావం గురించి. అయితే రాబోయే 24 గంటల్లో మీ మాట యొక్క శక్తి పెరుగుతుంది. మిమ్మల్ని ఏ వ్యక్తులైతే నిర్లక్ష్యం చేశారో వారు స్వయంగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలని అనుకుంటారు. ఇది సమయం మీ మాటల్లో అటువంటి విమ్రత, ఆత్మవిశ్వాసం మరియు సకారాత్మక తీసుకోవడానికి, తద్వారా మీ మాటల ప్రభావం జనాల హృదయాల వరకు చేరుతుంది. ప్రయత్నించండి. ఈ రోజుల్లో మీరు ఎక్కువగా మౌనంగా ఉండడానికి మరియు మాట్లాడిన ఆ మాటలు ఎవరి ఆత్మకైనా ప్రశాంతనిచ్చేలా ఉండాలి. రాబోయే 24 గంటలు ఏదైనా అత్యంత ముఖ్యమైన కార్యం మీరు చేయాల్సి ఉందో అది స్వయంతో ఒక వచనం తీసుకోవడం. ఒక వచనం వేరే ఎవరికో కాదు, పై ఈశ్వరుడికి మరియు మీ అంతరాత్మకు ఇవ్వాలి. ఏమిటంటే, ఇప్పుడు మీకు ఏ నకారాత్మక ఆలోచన లేకుండా, ఏ లోభం లేదా ద్వేషం లేకుండా కేవలం ప్రేమ, సేవ, భక్తి మరియు ఆత్మ వికాస మార్గంలో నడుస్తారని. ఈ ఆత్మ సంకల్పం మీ లోపల అటువంటి దివ్య ఎనర్జీని జన్మిస్తుంది. మీ శత్రులు తమంతట తామే శాంతించిపోతారు, మీ విరోధులు తమంతట తామే మార్గం వదిలేస్తారు. ఆ తలుపులు తెరుచుకుంటాయి, వేటిపై అయితే మీరు ఏళ్ల తరబడి తడుతూ ఉన్నారు. మరి స్నేహితులారా, ఒక విశేష రహస్యం గురించి మాట్లాడితే, కొంతమంది జీవితంలో ఒక దీర్ఘకాలంగా ఆగిపోయిన ధరం, ఏదైనా కాగితపు అడ్డంకి లేదా ఎవరైనా వ్యక్తి ద్వారా ఆపబడిన చెల్లింపు అకస్మాత్తుగా ఈ రాబోయే రోజుల్లో జరగబోతుంది. కానీ ఇది అప్పుడే సాధ్యమవుతుంది ఎప్పుడైతే మీరు ఈశ్వరుడికి మీ కర్మను అప్పగిస్తారు మరియు మీ లోపల కోపం లేదా ఓపిక పడతారు. అతని కోసం సమయం స్వయంగా మార్గం సుమగం చేస్తుంది. మరి స్నేహితులారా, గుర్తుంచుకోండి, ఒకవేళ మీ జీవితంలో అకస్మాత్తుగా ఏదైనా పాత మిత్రుడు, బంధువు లేదా పాత ప్రేమికుడు తిరిగి రావడానికి ప్రయత్నిస్తే, కోపం లేకుండా కేవలం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఏమిటంటే, ఆ వ్యక్తిని క్షమించవచ్చా? ఎందుకంటే
అంటే కావచ్చు అదే వ్యక్తిని ఈసారి బ్రహ్మాండం ద్వారా మీ జీవితంలోకి పంపించి ఉండవచ్చు. తద్వారా కొన్ని అసంపూర్ణ లింకులు పూర్తి కావాలని మరియు మీ జీవితంలో స్థిరత్వం రావాలని. రెండవది, ఒకవేళ మీకు రాబోయే 24 గంటల లోపల ఏదైనా రకమైన స్వప్నం అనగా కల వస్తే అందులో నీరు, గుడి, వెలుగు లేదా తెల్లని వస్త్రాలు ధరించిన ఎవరైనా వ్యక్తి కనిపిస్తే తెలుసుకోండి ఆ స్వప్నం ఏ సామాన్య స్వప్నం కాదు. అది మీ జీవిత దిశను చెప్పడానికి వచ్చే సంకేతం. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. లేవగానే ఆ స్వప్నాన్ని కాగితంపై రాయండి. మరి దానిపై ఒకసారి ఓం నమ శివాయ అని జపం చేసి దాన్ని మీ పూజా గదిలో ఉంచండి. మరియు మూడవది, రాబోయే 24 గంటల వరకు మీ ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు ఒక చిన్న బియ్యం గింజను అందులో వేయండి. మరియు ఆ బియ్యపు జ్యోతిని జాగ్రత్తగా చూడండి. ఒకవేళ జ్యోతి వేగంగా వెలుగుతూ మరియు స్థిరంగా ఉంటే తెలుసుకోండి మీ సాధన సఫలమవుతుంది మరియు బ్రహ్మాండం మీ పక్షాన కార్యం చేస్తుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.